పవన్ కళ్యాణ్ ఏదైతే రేషన్ బియ్యం వెళ్ళి పోర్టుకెళ్ళి, కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ సీజ్ ది షిప్ అనేది చెప్పాడో అయిపోయింది. దాని గురించి అంతా అయిపోయింది. దాని గురించి ఎక్కువ కూడా స్పందించలేదు. మనం కూడా మాట్లాడుకున్నాం. అసలుకి ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది? దీనిలో ఎంత ఫ్రాడ్ ఉంది? అంటే ఎంత తప్పు జరుగుతుందనేది మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే తప్పు ఎక్కడ జరగట్లేదు. ప్రజల నుంచే ఎళ్తున్నాయనేది మనం మాట్లాడుకున్నాం. ఒక కనీసం నాకు తెలిసి 50, 60, 70% దాకైతే ప్రజల నుంచే కొనుక్కొని వాళ్ళైతే విదేశాలకైతే అమ్ముతున్నారైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు రేషన్ షాప్‌కెళ్తున్నాం మనం, ఎళ్లి తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకి అమ్మేస్తున్నాం. అది రేషన్ డీలర్‌కి అమ్ముతున్నారా? లేకుంటే వేరే వాళ్ళు కొంతమందైతే కేవలం ఈ రేషన్ బియ్యం కొంటానికి ఊర్లో చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది. తిరిగి తిరిగి మరీ రూ. 10 కేజీ కొనుక్కొని ఎళ్తున్నారు గాబట్టి 10 కేజీలు అమ్మితే రూ. 100 వస్తున్న ఆశతోటైతే అది ఎవరు తినటానికి కూడా తినట్లేదు మన వాళ్ళు. అది తినకూడదన్న బియ్యం, కడుపు నొప్పి వస్తుందన్న రకరకాల కారణాల వల్ల అయితే దాన్నైతే తినడం మానేశారు. రేషన్ బియ్యం అయితే దాన్ని కనీసం కేవలం ఇడ్లీలకి వాడడానికి, లేకుంటే దోసలకి వాటికే వాడుతున్నారు తప్ప, మనం తినటానికి రెగ్యులర్‌గా అయితే ఎవరు వాడట్లేదది. కనీసం ఏదైతే పూర్ పీపుల్ కూడా దాన్ని వాడట్లేదు. పూర్ పీపుల్ కూడా దాన్ని వాడట్లేదు. దాని కారణంగా అయితే బియ్యం సేల్ అయితే జరుగుతుంది. అది ఇళ్ళకొచ్చి మరి కొంతమంది కొనుక్కొని ఎళ్తున్నారు. కొంతమంది రేషన్ షాప్‌లోనే డబ్బులు తీసుకొని రేషన్ బియ్యం తీసుకోకుండా ఉంటున్నారు. ఇట్లాంటి బియ్యం అన్నీ కూడా ఏమవుతాయి విదేశాలకైతే అమ్ముతున్నారు. ఎక్కువ రేట్‌కి ఒక రూ. 20 అలాంటి రేట్లకైతే రూ. 5 అట్టా అయితే అమ్మేస్తున్నారు. ఆ అమ్మిన బియ్యం అయితే నిన్న షిప్‌లో పట్టుకోవడం చూసాం. అదెక్కడా కూడా పెద్ద హ్మ్. అంటే దాన్ని శిక్షించాల్సిన పెద్ద పనైతే కాదు. మనం ఏం చేయాలి? అప్పుడు శిక్షించాలంటే ప్రజలనే శిక్షించాలి. లేదా మీరేమైనా చేయాలనుకుంటే అది రేషన్ బియ్యమే ఆపేసేయాలి. ఎవరైతే తినమని చెప్తున్నారో వాళ్ళకి రేషన్ బియ్యమే ఆపేసేయాల్సుంటుంది. మరి అలాంటి డెసిషన్ అయితే తీసుకునే ధైర్యం ప్రభుత్వం కూడా చేయలేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ అంత కష్టపడి పట్టుకున్నప్పటికీ దాని మీదైతే ఒక క్లారిటీ ఏమి రాట్లేదు. దాన్ని కొంచెం హైప్ అయితే చేసింది గానీ, హైప్ అనేది ప్రజల్లో అయితే ఎళ్ళలేదు. జనాల్లోకైతే ఎళ్ళలేదు. దాన్ని వైసీపీ కూడా కౌంటర్ చేసింది. మరి ఓవరాల్‌గా అయితే పవన్ కళ్యాణ్ అంత కష్టపడి చేసిన దానికైతే ఫలితం లేదు. మెయిన్ అది నేను చెప్పేది. అంత హీరోలాగా ఎళ్లి ఆ షిప్‌ని సీజ్ చేసి అంత చేసినప్పటికీ అది ప్రజలే స్వచ్ఛందంగా చేస్తున్నారు గాబట్టి, అమ్ముతున్నారు గాబట్టి ఎవరిని తప్పు పట్టలేకపోతున్నాం మనమైతే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అక్కడ హీరోలాగా ఎళ్లి దాన్ని ఆపినప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు ప్రజల మధ్యలో అయితే స్పందన లేదు కాబట్టి జీరోలాగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్.